బాబాయ్ అలాగే వివేక గారి హత్య కేసుల గురించి మీకు తెలియంది కాదు. ఆమెకి న్యాయం దొరకక కూతురికి చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి ఈరోజు కలవడం అయితే జరిగింది. దాని గురించి మీరేమంటారు? అది ఇప్పుడు ఆయన పట్టుకుంటాడుగా, చంద్రబాబు చేస్తాడు, ఆయన ఒప్పుకున్నాడు చేస్తాడు. మళ్ళీ ఇది కేవలం మరి హత్య అని అంటారా, లేదంటే బాత్రూంలో పడిపోయారా? అచ్చే ఎవరు చేశారంటే మీరేం చెప్తారు? అది వైసీపీ వాళ్ళే చేసింది. అది ఎందుకని చేయాల్సి వచ్చింది అంటారు? ఎందుకంటే మరి వాళ్ళలో కలిసి ఉండలేదని చెప్పి చేశారు. అది గతంలో జగన్ గారు 100 రోజుల పాలన ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు గారు 100 రోజుల పాలన పైన మీ అభిప్రాయం? దగ్గరుండి అంత ఇదిగా చేసింది చంద్రబాబు కాబట్టి, జగన్ అయితే వైసీపీలో అసలు చేసేవాడే కాదు, బాగా చేశాడు. మా చంద్రబాబు పాలనే బాగుంది. ఎందుకని బాబాయ్? ఎప్పుడైనా సరే ఎవరికైనా ఆదుకునేది కానీ ఏదైనా కానీ చేసేది చంద్రబాబు. జగన్ వేస్ట్. ఎందుకని జగన్ వేస్ట్ అనుకుంటారు? మళ్ళీ ఇష్టం లేకుండా గతంలో 151 సీట్లు ఇచ్చారా మీరు? ఇచ్చారంటే దానికి ఒక లెక్క ఉంది. ఒకసారి చూద్దాము వాళ్ళ పాలన ఎట్లా ఉంటుందని చూసాం. చూసాక మనిషికి చెందింది. 5 సంవత్సరాలు చెందింది కాబట్టి అందుకనే ఓడిపోయాడు. ఒక రిపార్టీలు మళ్ళీ ఇప్పుడు మీరేమనుకుంటారన్న, జగన్ ఉంటే బాగుంటుంది, జగన్ ఉండింటే బాగుండదు, చంద్రబాబు గారు ఉంటేనే బాగుండు అనుకుంటారు? చంద్రబాబు ఉంటేనే బాగుంటుంది పరిపాలన. ఎందుకని? ఆయన అనుభవం ఉంది కాబట్టి ఏం చేయాలో ఏం చేయగలలో అది తెలుసు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి దాదాపు 3 నెలలు దాటిపోయింది, అయినా ఇప్పటికీ ఎలాంటి ఒక పథకం కూడా అమలు చేయలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? వైసీపీ వాళ్ళు కాదు కదా, ఇప్పుడు ఇవన్నీ చేరుకోవాలి కదా. వరదలు వచ్చినాయి, మొత్తం మునిగిపోయినాయి, వాళ్ళందరినీ ఆదుకుని మన తర్వాత మనం చేస్తాడు. అది మాకు నమ్మకం ఉంది. బాబాయ్ ఇప్పుడు ఈ చంద్రబాబు గారు అయితే ఏ సూపర్ 6 పథకం అయితే పథకాలు అయితే పెట్టారో, ఈ సూపర్ 6 పథకాలు నేను అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది అని చెప్పేసి కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? ఆ భయం ఏమి ఉండదు, చేస్తాడు. అంటే జగన్ చేసిన అప్పులకి నాకు భయం వేస్తుంది, ఎలా ఇవ్వాలో అనేసి అంటున్నాడు. దాన్ని కంట్రోల్ చేస్తాడు. బాబాయ్ వరద సమయంలో కనుక వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా చూసుకునేది మనల్ని? ఆయన చూసేవాడు కాదు ఆయన దగ్గరుండి అన్ని చేసేవాడు చంద్రబాబు. మన పాలన అది అందరిలో కన్నా గొప్ప ఎత్తు ఆయన కనపడ్డాడు మనకి వరదల్లో. సార్ మీకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా, లేకుంటే గతంలో జగన్ గారు? అన్నీ పని చేయలేను కదా, ఆడలు కష్టపడితే తింటాను నేను, ఆ మీద బతుకుతున్నాను నేను తెచ్చుకున్నా 100 200 తెచ్చుకున్నా, ఈ జగన్ గారి ముందు ఆగేసి టాపా ఎక్కడ పడిపోతున్నాం. అది సార్ మళ్ళీ ఎన్నడూ లేని విధంగా అయితే మన విజయవాడకి వరదలు రావడం అయితే జరిగింది. ఇలాంటి సమయంలో కనుక వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది? ఆయన వస్తే అలా నోటికాడికి కూడి కూడా ఉండేది కాదు, మనుషులు కూడా ఉండేవి కాదు, ఆహార పట్ల కూడా ఉండేవి కాదు. ఆయన కాబట్టి ఎదురంగా తట్టుకుని ఎక్కడైనా ఆయన తెచ్చి ఆ 4 గింజలు పెట్టిన 3 గింజలు పెట్టిన కడుపు నింపాడు. అది చంద్రబాబు గారు వచ్చేసి దాదాపు 3 నెలలు అయితే దాటిపోయింది. ఈ 3 నెలల పరిపాలన ఎలా ఉండేది? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు 100 రోజుల పరిపాలన ఎలా ఉండేది? పరిపాలన చంద్రబాబు పరిపాలన పర్లేదు, అంతకుముందు కూడా వైఎస్ఆర్ పరిపాలన కూడా పర్లేదు. ఆయన తప్పులేదు, ఈయన తప్పులేదు. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు చంద్రబాబు గారిని, ఇచ్చిన పథకాలు నువ్వు చెప్పిన పథకాలన్నీ ఎక్కడికి వెళ్ళాయి, ఎన్నికల్లో నువ్వు చెప్పిన పథకాలు ఇంకా ఎందుకు అమలు పరచలేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అయితే అంటున్నారు కదా సార్. దాని గురించి మీరేం చెప్తారు? అంటున్నారు ఎక్కడో అప్పు తెచ్చాము, చేశారు, తప్పు తెచ్చారు, మరి ఇలా చేశాడు, ఆయన తప్పు తెచ్చారంటే మాకు టైం పట్టింది అంటున్నాడు. మేము కూడా ఎక్కలేకుండా మేము చాలామంది ఉన్నాము, మాకు కాళ్ళు లేవు, చేతుల్లో కళ్ళు కాపాడలేదు, మాలాంటి వాళ్ళు రావట్లేదు. అన్నీ సర్వే చేసి మాలాంటి వాళ్ళు కూడా ఇప్పిస్తే నాకు 56 సంవత్సరాలు, కళ్ళు కాపాడవు, చేయి కాపాడదు, ఈ కాళ్ళలో బాల్ ఉంది, మాలాంటి వాళ్ళు కూడా సాయం చేస్తే ఆ బాబు గారు కూడా చెప్పుకుంటాను. సార్ మీకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగుందంటారా, ఇప్పుడు బాగుందంటారా, లేకుంటే గతంలో జగన్ గారు? అన్నీ పని చేయలేను కదా, ఆడలు కష్టపడితే తింటాను నేను, ఆ మీద బతుకుతున్నాను నేను తెచ్చుకున్నా 100 200 తెచ్చుకున్నా, ఈ జగన్ గారి ముందు ఆగేసి టాపా ఎక్కడ పడిపోతున్నాం. అది రాక తెచ్చుకుంటున్నాము. నెల వచ్చేపాటికి 2 లక్షలు హాస్పిటల్గా అయిపోతున్నాయి. సంవత్సరం వచ్చేపాటికి పోయిన సంవత్సరం 1 లక్ష అయినాయి, ఇప్పుడు 1 లక్ష అయినాయి. ఆయన 10 పరాలు మాకేదో అందుబాటులో లేదు, ఆరోగ్యశ్రీకి పనిచేస్తలేదు. సార్ మళ్ళీ ఎన్నడూ లేని విధంగా అయితే మన విజయవాడకి వరదలు రావడం అయితే జరిగింది. ఇలాంటి సమయంలో కనుక వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది? ఆయన వస్తే అలా నోటికాడికి కూడి కూడా ఉండేది కాదు, మనుషులు కూడా ఉండేవి కాదు, ఆహార పట్ల కూడా ఉండేవి కాదు. ఆయన కాబట్టి ఎదురంగా తట్టుకుని ఎక్కడైనా ఆయన తెచ్చి ఆ 4 గింజలు పెట్టిన 3 గింజలు పెట్టిన కడుపు నింపాడు. అది సార్ ఫుడ్ కానీ వాటర్ కానీ అక్కడ ఫెసిలిటీస్ కానీ అందరికీ అందాయంటారా? మీరేమంటారు? అంటే అందరికి అందమండి, ఎవరికి అందం. దేవుడి గురించి దర్శనానికి వెళ్ళినా అందరికి దర్శనం అందదు. కొంతమందికి ఎవరికైనా తప్పిద్ది, 100కి 10 మంది తప్పొద్ది, అది ఎక్కడైనా రూల్స్. అది
సార్ మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే ఒక్కరికి కూడా ఫుడ్ అందలేదు, వాటర్ అందలేదు అనేసి అంటున్నారు కదా సార్, దాని గురించి మీరేమంటారు? ఏమంటే నా దగ్గర ఒక రూపాయలు అనుకో, ఇలాంటి 4 లాక్కెళ్ళి మందు పంపిస్తాను. నేను మంచోడు అవుతానా, ఆయన మంచోడు అవుతారండి. అది పొజిషను. డబ్బున్నోడు మాట్లాడతాడు, డబ్బున్న మాట్లాడతాడు. ఎగస్ పార్టీ మాట్లాడతాడు, పార్టీ వాళ్ళు పెట్టామంటారు. అది పార్టీ వాళ్ళు ఎప్పుడైనా రాయేస్తారని చూస్తారు. నాకు ఇవ్వలేదండి. నేను తినేసి ఉంటారు. 1 పొట్ల తీసుకెళ్ళాలంటే 4 పొట్లాలు తీసుకెళ్తాను. 2 పొట్లాలు తింటున్నా, 2 పొట్లాలు చాలా పడేస్తున్నాను. ఆ 2 పొట్లాలు నీకు ఇవ్వచ్చు కదా, నేను వాళ్ళు తింటారు కదా. అవన్నీ చెత్తకుండలో పడేశారు. మళ్ళీ 6 తెచ్చి గనార్లా పారేశారు. అవన్నీ పరిస్థితి ఎంత బాగుండేది సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 6 కోట్లు విరాళం అయితే ఇవ్వడం జరిగింది, దాని గురించి మీరేమంటారు? ఆయన మంచి పని చేశాడు ఇప్పటివరకు. ఆయన ఉద్యోగస్తులు కానీ ఆయన డబ్బులు కానీ ఎక్కడంతే అని బయట అప్పు దాకుండా తెచ్చాడు. మొత్తం గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఇచ్చారు, జాబ్ చేసేవాళ్ళే. ఎక్కడి నుంచి చచ్చి బాగానే ఇచ్చాడు. సార్ వైసీపీ వాళ్ళు ఎక్కడ ఏమీ పట్టించుకోలేదంటారా? ఈ వరద సమయంలో ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వలేదంటారా? ఏమంటే ఇచ్చాక ఇచ్చారు. ఎమ్మెల్యేలు కొంతమంది ఇచ్చారు, తినేవాడు తిన్నారు, ఇవ్వనోళ్ళు లేదు. అంతే. బాగా చేశాడు ఆయన, బ్రహ్మాండంగా చేశాడు. మరి ఆయన 70 సంవత్సరాల వయసు ఉన్న, 73 సంవత్సరాల వయసు ఉన్న, మరి ఆ నైట్ 2 రోజులు 3 రోజులు తిరిగాడు. బాగా చేశారు. అది మళ్ళీ బాబాయ్ మీరు చూసుకుంటే గతంలో ఇప్పుడు చంద్రబాబు గారి పాలన బాగుంటుంది అనుకుంటున్నారా, లేదా గతంలో జగన్ గారు ఇచ్చిన పథకాలు కానివ్వండి ఇవి కానీ బాగుంటాయని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన చేసాడు కానీ పెద్దగా అప్పుడు పట్టించుకోవాలా. ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, ఇంకా ఏంది ఇంకా అమల్లోకి రాలా, వస్తాయి నిదానంగానే అనుకుంటున్నాం మేము. అది బాబాయ్ చంద్రబాబు గారు కూడా చెప్పడం అయితే జరిగింది, నేను సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే నాకు భయం వేస్తుంది, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు జగన్ అని చెప్పేసి అంటాడు. అంటే రాష్ట్రాన్ని నిజంగానే అప్పుల పాలు అయిందంటారా, లేక చంద్రబాబు గారు చేయలేక ఇలా చెప్తున్నారు అని చెప్పేసి అంటారా? మీరేమంటారు? ఇప్పుడు దాని గురించి మనకైతే అంత ఇదిగా తెలియదు కదా. ఇప్పుడు అలాంటివి మనం ఏం చెప్పలేము. అది ఎలా ఉంటుందో మనం చెప్పేది కాదు. అది అంటే ఇలాంటి పథకాలు ఇచ్చి కేవలం గెలుపు కోసమే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, జగన్ కానివ్వండి, మంత్రులు కానివ్వండి, మాజీ మంత్రులు. అది ఇంకా అప్పుడు వాళ్ళు వాడిపోయారు కాబట్టి అలా అంటారు, వీళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు చెయ్యాలి అంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అది నిదానంగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. అది మరి మీకు నమ్మకం ఉందంటారా చంద్రబాబు? నమ్మకం ఉంది, మాకైతే నమ్మకం ఉంది. అది బాబాయ్ మళ్ళీ గతంలో జగన్ని ఎందుకని 151 సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు? అప్పుడు అదేమంటే అప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు ఏదో జరిగిందిలే అని అంటున్నారు. అప్పుడు జనం ఓట్లు వేయలేదు, ఇప్పుడు అదంతా వాళ్ళు ఏదో మిమిక్రీ చేశారు అని అంటున్నారు. బాబాయ్ అప్పుడు జగన్ గెలిచినప్పుడు ఈవీఎంలో ట్యాపరింగ్ జరగలేదంటారు? అదే మేము అడుగుతుంటే కాదు అప్పుడు జరగలేదు ఇప్పుడు జరిగింది అంటున్నారు. అది అంటే గతంలో జగన్ కూడా చెప్పాడు కదా, ఈవీఎం ట్యాపరింగ్లు 80% మంచిగా పోల్ అయ్యాయి, ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వాళ్ళ కార్యకర్తలు ఉండి మరీ చూశారు అని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈవీఎం ట్యాపరింగ్ జరిగింది, మేము ఓడిపోవడానికి ఈవీఎంలే కారణం అంటాడు. అదే అంటేనే అది మోసం జరిగింది, లేకపోతే అన్నీ అక్కడొచ్చి అంటున్నారు. మరి ఇది వరకు జరగలేదా అంటే అప్పుడు జరగలేదు ఇప్పుడే జరిగింది అంటున్నారు వీళ్ళు. అది అంతకంటే ఇంకేం కాదు. మరి కక్ష సాధిస్తుంది మా మీద అని చెప్పేసి అంటున్నారు కదా వైసీపీ. ఏదోటి అంటారు, అనకుండా ఉండరు. వాడిపోయిన వాళ్ళు ఏమంటారు, ఆయన లేకపోతే మేము కొట్టేద్దాం అంటారు. అలా ఉంది. అది బాబాయ్ ఇప్పుడు ఎన్నడూ రాని విధంగా అయితే 121 సంవత్సర చరిత్రలో ఎప్పుడూ రాలేదు మనకి ఇలాంటి వరద. ఇలాంటి సమయంలో కనుక వైసీపీ ప్రభుత్వం ఉంటే ఎలా పట్టించుకునేది అంటారు? అప్పుడు వాళ్ళైతే పట్టించుకునేవాడు కాదు. ఎందుకని బాబాయ్? అంతే అది గ్యారంటీ, వాళ్ళైతే పట్టించుకునేవారు కాదు.